హలో గైస్, నేను మీ కృష్ణ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ A to Z with Kittu. ఈ ఛానల్లో నేను A to Z ఆల్ టైప్ ఆఫ్ టాపిక్స్ గురించి మీతో షేర్ చేయాలనుకుంటున్నాను, డిస్కస్ చేయాలనుకుంటున్నాను. సో ఐ హోప్ యూ ఆల్ ఎంకరేజ్ మీ సపోర్టింగ్ మై ఛానల్. సో కమింగ్ స్ట్రైట్ టు ద వీడియో. ఈ వీడియోలో నేను నిన్న రిలీజ్ అయిన మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఓజీ ట్రైలర్ గురించి మాట్లాడబోతున్నాను. ట్రైలర్ అయితే అందరూ చూసే ఉంటారు కదా. నాకైతే పిచ్చగా నచ్చేసింది. ఒక రిలీజ్ అవగానే ఆల్మోస్ట్ ఒక 20 టైమ్స్ రీవాచ్ కొట్టేశాను. అందరి ట్రైలర్ రియాక్షన్స్ కూడా చూశాను. అండ్ ట్రైలర్లో కొన్ని షార్ట్స్ మనం గమనిస్తే కొన్ని కీ షార్ట్స్ అనమాట. ఒక ఫైర్ టేబుల్ మీద కటానాతో ఫైటింగ్, అసలు అది చూస్తుంటేనే మంచి గూస్ బంప్స్ వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ నాకు బాగా నచ్చిన షార్ట్ ఏంటంటే, షార్ట్ గన్ని లెగ్తో రీలోడ్ చేస్తారనమాట. ఆ సీను చూడగానే నాకు మెంటల్ ఎక్కిపోయింది. నిజంగా సుజీత్ ఏం ప్లాన్ చేస్తావో తెలియదు, కానీ నువ్వు మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఒక మంచి ఫీస్ట్ ఇవ్వబోతున్నావు అని అయితే నాకైతే అర్థమవుతుంది. ప్రియాంక మోహన్ మన గ్యాంగ్స్టర్ అయిన ఓజీతో లవ్లో పడుతుంది. కాకపోతే తనని ఈ గొడవల నుంచి, గ్యాంగ్స్టర్ రోల్ నుంచి దూరంగా తీసుకెళ్ళిపోవాలని మ్యారేజ్ చేసుకుని వేరే ఏదైనా ఏదైనా ఊరు వెళ్ళిపోయాలనుకుంటున్నాము. ట్రైలర్లో ఒక షార్ట్ కనుక మనం గమనిస్తే, కటనాకి ప్రియాంక మోహన్ చీర కట్టుంటుంది. మేబీ అది వాళ్ళ వెడ్డింగ్ చీర అయి ఉండొచ్చు. అంటే వెడ్డింగ్లో కొంగుముడి వేస్తారు కదా, సో కటానాకి కొంగుముడిలాగా తన చీరను కట్టి మన గ్యాంగ్స్టర్ని బంధించేసింది అనమాట. అంటే మేబీ సమ్ కైండ్ ఆఫ్ ప్రామిస్, మళ్ళీ అలాంటి ఓల్డ్కి వెళ్ళకూడదు అని చెప్పి బంధించేసి ఉంటుంది అనమాట. అందుకే ట్రైలర్లో మనం చూస్తే ప్రియాంక మోహన్ కంగారు పడిపోయి మన ఓజీ ఏం చేస్తాడని వెళ్తే సైలెంట్గా కూర్చుని ప్రియాంక మోహన్ వైపు చూపిస్తూ ఉంటాడు షార్ట్ అనమాట. దట్ వాస్ రియల్లీ బ్రిలియంట్ షార్ట్. అండ్ ఆ కటానాకి కొంగుముడిలాగా చీరను కట్టడం అనేది కూడా నెక్స్ట్ లెవెల్ థింకింగ్ అని చెప్పుకోవచ్చు. 10 ఏళ్ల ముందు మన ఓజీ ఎలాంటి గ్యాంగ్స్టర్, 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు మన ఓజీ వెళ్ళి ఏం చేయబోతున్నాడు అనేది మనందరం కలిసి సినిమాలో చూద్దాం. మ్యూజిక్ పార్ట్ గురించి మాట్లాడుకోవాలి అనుకుంటే తమన్ పడేసి, నేను ట్రైలర్ చూసిన తర్వాత నుంచి మాత్రం ఎక్స్పెక్టేషన్స్ తారాస్థాయికి వెళ్ళిపోయినాయి అనమాట. సో ఈ సినిమాలో పక్కాగా మనం PSPకే రేంజ్ చూడబోతున్నాం. సో గైస్, సినిమా రేపు రిలీజ్ అవబోతుంది. నేనైతే మచ్ వెయిటింగ్. ప్రీమియర్ షో చూసేయాల్సిందే ఎట్టి పరిస్థితుల్లోనూ. సో మూవీ చూసిన తర్వాత నేను చెప్పింది కరెక్టేనా కాదా అని మీరే చెప్పండి నాకు కామెంట్ రూపంలో. సో థ్యాంక్ యూ గైస్, వీడియోని ఎంతవరకు చూసినందుకు. ఇది నా వెరీ ఫస్ట్ వీడియో అనమాట. హోప్ మీరందరూ నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ముందు మీ అందరితో మంచి వీడియోస్తో మీ ముందుకు రావాలని కోరుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.